హరే కృష్ణ. మా ఫ్రెండ్స్, కొలీగ్స్, కొంతమంది రిలేటివ్స్ చాలామంది నన్ను చాలా సందర్భాల్లో అడిగే కామన్ క్వశ్చన్ ఏంటనంటే, నువ్వు భక్తి మార్గంలో ఉన్నావు కదా. సో మార్కెట్లో చూస్తేనేమో గల్లీకి ఒక గురువు పుట్టుకొచ్చిండు. చాలా భక్తి మార్గాలంటూ చాలా మార్గాలు ఉన్నాయి, వాళ్ళది వాళ్ళు భక్తి మార్గం అని చెప్పుకుంటున్నారు. సో మరి ఇందులో ఏది జెన్యూను, ఏది కరెక్ట్ నా గమ్యాన్ని చేరుస్తుంది భగవంతుని ప్రేమించడానికి, ఏది కరెక్ట్ మార్గము అనేది చాలా సందేహాలు ఉన్నాయి. సో నీకు టైం ఉంటే దయచేసి దాని గురించి కాస్త క్లియర్గా డిస్క్రిప్టివ్ వేలో చెప్పు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు నన్ను. సో కొంతమందికి నేను ఆన్సర్ చెప్పాను, సో కొంతమందికి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ థాట్ టు మేక్ ఏ వీడియో సో దట్ ఇట్ మే బీ హెల్ప్ఫుల్ ఇన్ ఫ్యూచర్ for the people who want to really pursue the spiritual life. So I don't want any likes, subscribes, nothing. So I don't even care for it. So I'm doing this as a service to the Supreme Lord. సో ఇవాళ సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చేసి, మరి మార్కెట్లో ఇన్ని గల్లీకి ఒక దుకాణం ఉంది. దుకాణం అంటే గల్లీకి ఒక గురువు ఉన్నట్టున్నాడు. మరి ఎట్లా దీనిలో జెన్యూన్ తెలుసుకునే మార్గం ఏంటి, శాస్త్రీయ ప్రమాణం ఏంటి, వాట్ ఈస్ ద సైంటిఫిక్ authentic way to understand who is the genuine guru and who is the fake guru. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, సో డైరెక్ట్ ఆన్సర్ లేదు, దీనికి కాస్త విశ్లేషించాలి. మన ఆథరైజ్డ్ హిస్టరీని విశ్లేషించాలి. ఏంటో ఆథరైజ్డ్ హిస్టరీ? ఒక 100 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే, 2025 అబౌట్ టు ఎండ్, డిసెంబర్ 24 వల్ల 2025, ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంత పెద్దగా తేడా ఏం లేదు. ఇప్పుడున్న దుకాణాలే ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా అప్పుడు కూడా ఉన్నాయి. ఒక 200-300 ఇయర్స్ వెనక్కి వెళ్తే చాలా దుకాణాలు లేవు అప్పుడు. దుకాణాలు అంటే ఈ చాలామంది గల్లీ గురువులు లేరు. అలాగే వెనక్కి 500 ఇయర్స్ 600 ఇయర్స్ బ్యాక్ వెళ్తే దెర్ ఇస్ నో సిక్కిజం. సో సిక్ అనేదే లేదు అప్పుడు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇఫ్ యూ గో బ్యాక్ టు 500-600 ఇయర్ ఓల్డ్, ఒకటికి బ్యాక్ 500-600 ఇయర్స్ కనుక బ్యాక్ వెళ్తే దెర్ ఇస్ నో సిక్కిజం. సో సిక్కిజమే లేనప్పుడు, సిక్సే లేనప్పుడు దాని అనుబంధ సంస్థలైన ఈ నిరాకార బాబాలు కానీ, చాలా రాధాస్వామి ఇలాంటివి, సో దెర్ ఇస్ నో, ఆల్ ఆఫ్ ఎ సడన్ దేర్ ఆల్ చోటా బచ్చా. సో న్యూలీ దే కేమ్. సో యా, ఐ నో ఇట్స్ అ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మ్యాటర్, బట్ లిసన్ టు వెరీ కేర్ఫుల్లీ అండ్ జెన్యూన్లీ. సో అట్లనే 500-600 ఇయర్స్ కంటే ఇంకా కాస్త వెనక్కి వెళ్దాం. 1700 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే దెర్ ఇస్ నో ఇస్లాం. ఇస్లాం వచ్చింది 1700. ఇస్లాం ఈజ్ జస్ట్ 1700 ఇయర్ ఓల్డ్. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ గో బ్యాక్ టు 2000 ఇయర్ ఓల్డ్, 2000 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ కేమ్ జస్ట్ 2000+ ఇయర్స్, 2020 or 2025 సంథింగ్ లైక్. అలానే ఈ దుకాణాలన్నీ తగ్గుకుంటూ వెళ్తే, మనం వెనక్కి వెళ్తే 5200 ఇయర్స్ బ్యాక్ దెర్ ఈజ్ నో రిలీజన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్ ద ధర్మ కాల్డ్ సనాతన ధర్మ. సో దాన్ని ఇప్పుడు మనం హిందూయిజం అంటున్నాం. యాక్చువల్గా దాని పేరు సనాతన ధర్మ. సనాతన ధర్మ అంటే అర్థం ఏంటి? సనాతన అంటే దెర్ ఈజ్ నో బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ నో ఎండ్. దట్ ఈస్ కాల్డ్ సనాతన ధర్మ. సో మరి 5200 ఇయర్స్ బ్యాక్ భగవద్గీత చెప్పాడు కృష్ణుడు అర్జునకి. మరి అంతకంటే ముందు, సో భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు కృష్ణుడు అర్జునుడికి, నాయన నేను ఇది కొత్తగా చెప్పట్లేదు నీకు, కొన్ని మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ భగవద్గీతను ఆల్రెడీ సన్ గాడ్కి చెప్పిన. ఆయన పేరు వివస్వ అంటే సన్ గాడ్, సూర్యదేవుడు. ఆల్రెడీ చెప్పిన కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అంటే దాని అర్థం ఏంటి? The Vedas, the essence of Vedas, Bhagavad Gita exists since time immemorial. సో అంత పురాతనమైందనమాట. ఇది సడన్గా పుట్టుకొచ్చింది కాదు, మిగతా వాటిలాగా సడన్గా పుట్టుకొచ్చింది కాదు. లైక్ ఇస్లాం, క్రిస్టియానిటీ, లైక్ దిస్ స్వామి, దట్ స్వామి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇది మనకి ఎందుకు అర్థం కావాలి అని అంటే, దెన్ వీ విల్ గెట్ సమ్ క్లారిటీ. సో గల్లీలో ఇంతమంది గురువులు ఉన్నారు, ఎవరు జెన్యూను ఎవరు ఫేక్ అని. మరి ఎలా తెలుసుకోవచ్చు ఎవరు ఫేక్ గురు ఎవరు జెన్యూన్ గురు అని? సో మనం శాస్త్రాల్లో మళ్ళీ శాస్త్ర రెఫరెన్సే తీసుకోవాలి. ప్రవీణ్ రాపర్తి చెప్తున్నాను, ప్రసన్నాత్మ ముకుందదాస్ చెప్తున్నాను కాదు, శాస్త్రంలో ఏముందనేది చూడాలి మనం. ఓకే,
నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చెప్తారు. వాట్ ఈస్ ద వాల్యూ? హూ కేర్స్ అబౌట్ మై ఒపీనియన్? నోబడి కేర్స్. అండ్ హూ కేర్స్ యువర్ ఒపీనియన్? నోబడి కేర్స్. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ శాస్త్ర? ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్. బికాజ్ అది మన అందరి కన్న తండ్రి అయిన భగవంతుడు మన కోసం చెప్పింది కాబట్టి. ఏం చెప్పారు అందులో? ఎవరు అయితే దేవాది దేవుడైన కృష్ణుని కానీ విష్ణువుని కానీ అంగీకరించి వాళ్ళ డిసైపుల్స్ అంటే వాళ్ళ శిష్యులకు కూడా అదే భక్తి మార్గాన్ని ఇస్తారో హీ ఈజ్ కాల్డ్ జెన్యూన్ గురువు. ఆ జెన్యూన్ గురువుకు ఒక గురువు ఉండాలి, ఆ గురువుకు ఇంకొక గురువు ఉండాలి, ఆ గురువుకి ఇంకో గురువు ఉండాలి. దీన్ని గురు శిష్య పరంపర అంటారు. అలా ఎక్కడి వరకు వెళ్ళాలి? పైకి భగవంతుని వరకు వెళ్ళాలి, భగవంతుని వరకు వెళ్ళాలి. సో ఇలాంటి పరంపర ఏదైనా కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ హరే కృష్ణ. ఇలాంటి పరంపర ఏది ఉన్నా ఫాలో అవ్వచ్చు. మరి అది కూడా నాకు హెల్ప్ చేయండి, ఏది జెన్యున్గా ఉంది నాకు తెలియదు కదా. సో వీ హ్యావ్ ఓన్లీ 4 authorized సాంప్రదాయాస్, ఓన్లీ 4. The first one is Brahma, Madhva, Gaudiya, Vaishnava Sampradayas. So which is ISKCON, Hare Krishna movement. And the second one is Sri Vaishnava Sampradaya. ఇది లక్ష్మీదేవి నుంచి స్టార్ట్ అయింది. భగవంతుడు లక్ష్మీదేవికి నాలెడ్జ్ ఇచ్చింది, లక్ష్మీదేవి నుంచి కిందికి వచ్చింది. ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయ. ఇంకా కుమార సాంప్రదాయ అని నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అండ్ రుద్ర సాంప్రదాయ, దట్ ఈజ్ ఆల్సో మోర్ ఫేమస్ ఇన్ నార్త్ ఇండియా. సౌత్లో మాత్రం ఎక్కువ ఇవి రెండు, బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయ అండ్ శ్రీ వైష్ణవ సాంప్రదాయ. బ్రహ్మ మధ్వ అని పేరు ఎందుకు వచ్చింది? భగవంతుడు ఈ వేదిక్ నాలెడ్జ్ని ఫస్ట్ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుని నుంచి నెక్స్ట్ నారదమునికి వచ్చింది, నారదము నుంచి వ్యాసుడు నుంచి అలా వస్తూ 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 అవర్ రీసెంట్ ప్రామినెంట్ ఆచార్య నేమ్ కాల్డ్ జగద్గురు శీలా ప్రభుపాద్. ఇది అథెంటిక్ అనమాట. సో దీనికి ఇంకొక ఉదాహరణ ఇవ్వండి, మాకు అర్థం కావట్లేదు, చాలా డీప్గా ఉంది అని అంటే. ఇప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అయితే అందరికీ తెలుసు కదా. ఎవరు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు? సత్యయుగంలో రాక్షసులు వాళ్ళు. హిరణ్యాక్షుడిని వరాహస్వామి చంపిండు, హిరణ్యకశిపుడిని నరసింహస్వామి, భగవంతుడు నరసింహస్వామి అవతారంలో వచ్చి చంపేసిండు. వీళ్ళు ఎందుకు నాశనం అయిపోయారు అని అంటే, వీళ్ళ గురువుని నెత్తి మీద పెట్టుకున్నారు. ఎవరి గురువు? శుక్రాచార్యుడు. మరి గురువుని నెత్తి మీద పెట్టుకుంటే చాలా మంచిది కదా. గురువు అంటే ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. దెన్ వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? ఇట్స్ గుడ్, రైట్? ఎస్, హియర్ ఈజ్ అ సీక్రెట్ ఈస్ దేర్. వాళ్ళు గురువుని నెత్తి మీద పెట్టుకున్నారు కాబట్టి చనిపోయింది. ఎందుకు నెత్తి మీద పెట్టుకోవడం అంటే? తలకెక్కించుకున్నారు, నా గురువు 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 గురువు. ఆ గురువు ఏం చెప్పింది? శుక్రాచార్యుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కాదు, ఆయన మన శత్రువు. సో ఇట్స్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్. నో మ్యాటర్ హూ యు ఆర్, యూ కెన్ బి రిజెక్టెడ్. సో బలి మహారాజ్ అని శుద్ధ భక్తుడు భగవంతునికి, ఆయన ఏం చేశాడు? అదే శుక్రాచార్యుని రిజెక్ట్ చేశాడు. ఎందుకు? నువ్వు నా గురువువే, నేను రెస్పెక్ట్ ఇస్తాను నీకు, కానీ ఏం చెప్తున్నారు మీరు? గురువు స్థానంలో ఉండి నాకు మంచి కదా చెప్పాలి, కానీ ఏం చెప్తున్నారు? దేవాదేవుడు కృష్ణుడు కాదు, ఆయన మన శత్రువు అని చెప్తున్నారు. సో ఐ విల్ రిజెక్ట్ యూ, ఐఎమ్ రిజెక్టింగ్ యూ. దట్ ఈస్ అ ప్యూర్ డివోషన్. సో గురువు అనే అతను అథెంటికా కాదా అని తెలుసుకోవడానికి మనకి శాస్త్రం 3 ప్రమాణాలు చెప్తుంది: గురు, సాధు, శాస్త్ర. గురువు ఏదైతే చెప్పిండో ప్రీవియస్ ఆచార్యాస్ కూడా అదే చెప్పాలి. అండ్ ఇంకొక క్రాస్ చెక్ పాయింట్ ఏంటి? శాస్త్రంలో కూడా అదే అయి ఉండాలి. శాస్త్రంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అన్ని పూజలకు అర్హుడు, తీసుకోవడానికి స్వీకరించడానికి అర్హుడు దేవాది దేవుడని శ్రీకృష్ణ భగవానుడు అని ఉంది శాస్త్రంలో. ప్రీవియస్ ఆచార్యస్ అయిన నారదముని, వ్యాసుడు అందరూ అదే చెప్పారు. ఇప్పుడున్న కరెంట్ గురువు కూడా అదే చెప్పిండు అనుకో, యాజ్ ఇట్ ఈస్గా, హీ ఈజ్ అ జెన్యూన్ గురు. యూ కెన్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ గురు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఇఫ్ హీ సేస్ దేవాది దేవుని కాస్త పక్కన పెట్టి ప్రతి ఇంట్లో నా ఫోటోలో పెట్టుకోండి, నన్నే పూజించండి. ఫనీ యాక్చువల్గా. నేను ఐ సా ఇన్ మెనీ హౌజెస్ విగ్రహారాధన చేయొద్దు అని అంటాడు, మళ్ళీ గురువు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత పెద్ద అపరాధం అది. కొంతమంది ఇళ్ళలో చూశాను, శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి ఫోటోను ఆ గురువు కింద గురువు పైన ఎక్కడో ఉంటాడు, అతని కింద దేవాది దేవుని ఫోటోని పెడతారు. ఎంత పెద్ద అపరాధం అది. గురువు అంతగానం నచ్చితే భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి. గురువుని తీసుకుపోయి అంత ఉన్నత స్థానంలో పెట్టి భగవంతుని కింద పెట్టడం ఎంత పెద్ద అపరాధం అది.
సో అజ్ఞానంలో మనకు తెలియకుండా ఎన్నో పొరపాటు చేస్తున్నాం మనము. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్ go authentic as per Shastra. What is there in Vedas? What is there in Upanishads? What is there in Mahabharata? What is there in Ramayana? What is there in Bhagavad Gita? The essence is the same. One should glorify the Supreme Personality of Godhead Sri Krishna. Our point miss out to that Guru is simply fake Guru. You can simply reject him. You can simply reject that Guru. But any person who says that the Krishna is the Supreme Personality of Godhead, and if he encourages you to practice bhakti towards that, then he can consider it as a genuine Guru. One must pay obeisances to that person. He is a genuine Guru. So this subject matter is very important. Anybody cannot be Guru. ఇది కదా గల్లీలో ఇట్స్ నాట్ సో చీప్ థింగ్, ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ థింగ్. వన్ మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ while choosing the Guru and while surrendering to the Guru. This is a very important subject matter. So I thought a few people will get benefit out of this video, then I'll feel very happy. Thank you very much. And so lot of deep, very very deep things are there. మనకి 10-11 మినిట్స్లో అది కవర్ చేయడం చాలా కష్టము. బట్ అయినప్పటికీ సో అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను. జెన్యూన్ గురుకు ఫేక్ గురుకు వాట్ ఈస్ ద డిఫరెన్స్? గురువు ఎప్పుడైనా కానీ నన్ను పూజించండి అని చెప్పేవాడు ఎవడు కూడా గురువు కిందికి కాదు. నేను భగవంతుని సేవకుని, నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా అని చెప్పేవాడు గురువు. సో మీరందరూ భగవంతునికి నమస్కారాలు అర్పించండి, ఆయనకు ఆరాధన చేయండి. ఐఎమ్ జస్ట్ ఎ మీడియేటర్ అని జెన్యూన్గా చెప్పే అతను గురువు. లేదా దేవుని మీరు పక్కన పెట్టండి, ఫోటోలు పక్కన పెట్టండి, నా ఫోటోనే పెట్టుకోండి, that Guru is simply a fake Guru. One can happily reject him like Bali Maharaj did. శుక్రాచార్యుని బలి మహారాజ్ రిజెక్ట్ చేసిండు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నెత్తిన పెట్టుకున్నాడు. అందుకే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పతనం పాలైపోయారు. బలి మహారాజు భగవంతుని హృదయంలో స్థానం సంపాదించిండు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. హరే కృష్ణ. శిల ప్రభుపాది కీ జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జయ.